హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. నేను ఒక వార్త చూశాను. తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న పత్రికా స్వేచ్ఛ అని. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో పత్రికా స్వేచ్ఛ ఉందా అనేది ఒక చిన్న స్మాల్ డిస్కషన్ పెట్టుకుందాము. అంటే నా వర్షన్ నేను చెప్తాను. అయితే ఇది అసలు ఈ వార్త ఎందుకు వచ్చిందనేది ఫస్ట్ చెప్పుకున్న తర్వాత మనం విషయంలోకి వెళ్దాము. జర్నలిస్టులపై నిరంతరం జరుగుతున్న ఆర్గనైజ్డ్ ఆన్లైన్ ట్రోలింగ్, వేధింపులు, బెదిరింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకి ఎఫ్జీజీ పద్మనాభరెడ్డి ప్రభుత్వాలకి లేఖ రాశారు. సో ఇక్కడ తగ్గిపోతుంది పత్రికా స్వేచ్ఛ తెలుగు రాష్ట్రాల్లో అంటున్నారు. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో పత్రికా స్వేచ్ఛ ఉందా? నాకైతే లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే 2004లో నేను నా పీజీ ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కంప్లీట్ అయ్యి నేను వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ రావడమే టీవీ9కి వచ్చాను. దానికి ముందు పేపర్స్లో కూడా, వార్తా ప్రభలో కూడా వర్క్ చేశాను. సో అప్పట్లో ఒక ఫ్రీడమ్ అయితే ఉండేది. ఎందుకంటే అప్పట్లో రాజకీయ నాయకుల ప్రాబల్యం అనేది పత్రికా రంగం మీద, అలానే మీడియా రంగం మీద అంత ఎక్కువగా లేదు కాబట్టి. కానీ నేను హైదరాబాద్ వచ్చి టీవీ9లో జాయిన్ అయిన తర్వాత చూసేదాన్ని. మాకు టీవీ9 నుంచి చాలా ఫ్రీడమ్ ఉండేది. ఏదైనా చేయగలిగే, ఏదైనా రాయగలిగే, ఏదైనా చెప్పగలిగే ఒక స్వేచ్ఛ, ఒక భరోసా ఒక జర్నలిస్ట్కి అప్పుడు సీఈఓగా ఉన్న టీవీ9కి సీఈఓగా ఉన్న రవిప్రకాష్ అప్పుడు ఇచ్చారు. సో తర్వాత అప్పుడు మేము వెళ్ళేటప్పుడు చూస్తే ఇది ఈనాడు ఇలా ఉండే కదా, ఈటీవీ కూడా చాలా తక్కువ బులెటిన్స్ ఉండేవి. ఈనాడు పేపర్ ఉండేది, అలానే ఆంధ్రజ్యోతి ఉండేది, వార్త ఉండేది, ప్రభ ఉండేది, ఇలా డీసీ నుంచి ఇలా అందరూ జర్నలిస్టులు వచ్చేవాళ్ళు. అప్పట్లో ప్రెస్ కాన్ఫరెన్స్, నేను పొలిటికల్ బీట్ చూసేదాన్ని, అది కూడా టీడీపీ. ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తే ఒక ఈటీవీ వాళ్ళు తప్ప, ఈనాడు పేపర్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక మాట్లాడే స్వేచ్ఛ, అడిగే స్వేచ్ఛ. అప్పట్లో 2004కి ముందు చంద్రబాబు ఉన్నారు. 2004 టీవీ9 వచ్చే సమయంలో ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి, సో అప్పట్లో చంద్రబాబు ఆయన రాజీనామా చేశారు. ఆయన మీద దాడి జరిగితే మళ్ళీ ఎన్నికలకి వెళ్ళారు. దాడి జరగడం వల్ల, అలిపిరి దాడి, అది మీకు గుర్తుండి ఉంటుంది. సో అప్పట్లో మిగిలిన వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉండేది, ఒక ఈనాడుకి తప్ప. ఈనాడుకి ఎందుకు లేదు అప్పుడు అంటే చంద్రబాబు ప్రభావం అనేది అప్పట్లో ఆ పత్రిక మీద ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ కానీ ఏది కూడా. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తే వాళ్ళు కూర్చోవడం తప్ప, వాళ్ళు చెప్పింది రాసుకోవడం తప్ప అలా ఉండేది కాదు, ప్రశ్నించడం అనేది ఉండేది కాదు. సో ఆ తర్వాత గమనించుకుంటూ వస్తే ఏదైతే 2009 తర్వాత జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్, అంటే రాజశేఖర రెడ్డి గారికి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వాళ్ళ వాయిస్, అంటే సెకండ్ వాయిస్ వినిపించట్లేదు, ఒక టీడీపీ చంద్రబాబు నాయుడు వాయిస్ తప్ప జనానికి ఇంకేమీ తెలియట్లేదనే ఉద్దేశంతో అప్పట్లో సాక్షి పేపర్ రావడం జరిగింది. అయితే అప్పటికి 2004 నుంచి 2009 వరకు ఒక టీవీ9 అనేది ఒక వేవ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని రంగాల్లోకి దూసుకు వెళ్ళిపోయి ఒక టీవీ9 ఆఫీస్ ఒక ల్యాండ్ మార్క్ అయ్యేలాగా ఒక ప్రభావం చూపెట్టింది అని చెప్పొచ్చు. చాలా అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో అది ఆ ఫ్రీడమ్తోనే, ఆ జర్నలిస్టులకు ఉన్న ఒక స్వేచ్ఛతోనే అదంతా కూడా సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సాక్షి ఏ ఉద్దేశంతో పెట్టారు అంటే ఆ పత్రిక వాళ్ళ వాయిస్ వినిపించుకోవడానికి, ఒక ఈనాడు తప్ప వాళ్ళ వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరూ లేరు అనే ఉద్దేశంతో వాళ్ళ వాయిస్ కూడా వినిపించుకోవడానికి పెట్టిన పత్రిక. ఇప్పటి నుంచి పోటీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సో ఇవన్నీ అప్పట్లో టీడీపీకి సపోర్ట్గా ఉండేవి. సాక్షి ఒక్కటే అప్పట్లో కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండేది. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా సాక్షి పేపర్ ఉంది. ఈ మధ్య ఏమైపోయింది అయితే ఆ తర్వాత కూడా టీవీ5, ఎన్టీవీ ఇవన్నీ కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా కొన్ని స్టాండ్స్ తీసుకున్నారు. మరీ ఎలక్షన్స్లో అయితే జనం కూడా, కామన్ పీపుల్ కూడా చెప్పేస్తారు అన్నట్టు. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 పత్రికలు, లేకపోతే 2 పత్రికలు, 3 ఛానల్స్ అంటూ ఓదరగొట్టేశారు కాబట్టి సాక్షి ఒక్కటే వాళ్ళకి సపోర్ట్గా ఉంది, మిగిలినవన్నీ కూడా టీడీపీకి సపోర్ట్గా ఉన్నది. ఏ కామన్ పర్సన్ని తెలుగు రాష్ట్రాల్లో అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే రాజకీయ పార్టీల రంగు పత్రికలకు కానీ ఛానల్స్కి కానీ అంటుకున్నాయో అప్పటి నుంచి జర్నలిస్టులకి ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు సాక్షిలో పనిచేసే వాళ్ళు సాక్షి పెట్టిన జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారు కానీ మిగతా వాళ్ళకి కాదు కదా. అలానే చంద్రబాబు
కి సపోర్ట్ చేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేసే జర్నలిస్టులు కూడా ఈనాడు వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళనే సపోర్ట్ చేస్తారు, కానీ అసలు విషయాలైతే బయటికి నిర్మోహమాటంగా చెప్పే పరిస్థితి కనిపించదు మనకి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంటుంది? వీళ్ళు శాలరీస్ కూడా అంటే ఇక్కడ స్టేట్ మీడియా పనిచేసే వాళ్ళకి, లేకపోతే డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ ఇస్తారు, కానీ స్ట్రింగర్స్ అనే వాళ్ళకి మాత్రం ఇవ్వరు. సో అందుకే ఇంకొకటి, ఎప్పుడైతే ఈ యాడ్స్ కోసం లేకపోతే బిజినెస్ కోసం అయితే ఈ పత్రికలు పనిచేస్తున్నాయి, పత్రికలు ఉంటున్నాయి అన్నాడు, అప్పుడే ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఒక యాడ్ అడగాలంటే ఇంకా వాళ్ళు ఏం రాస్తారు, రాసే పరిస్థితి ఎక్కడుంటుంది? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పత్రికా స్వేచ్ఛ ఉంది, లేకపోతే పత్రికా స్వేచ్ఛ తగ్గిపోతుంది, ఉన్న స్వేచ్ఛ తగ్గిపోతుందంటే అసలు స్వేచ్ఛ ఎక్కడిది? సాక్షిలో పనిచేసే వాళ్ళని టీడీపీ వాళ్ళు అలౌ చేయరు, వాళ్ళ గవర్నమెంట్ వస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలా పనిచేసే వాళ్ళని సాక్షి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వాళ్ళకి అలో ఉండదు. ఇంకా జర్నలిస్టులు ఎక్కడ? ఏ పార్టీకి ఆ పార్టీ డివైడ్ అయిపోయి వాళ్ళు రాసుకోవటానికి టీమ్స్ని పెట్టుకొని ఇంకెక్కడ జర్నలిజం ఉంది? ఎవరు రాస్తున్నారు? ఇలా ఇండివిజువల్గా ఎవరైనా వచ్చి చెప్పాలనుకున్నా కూడా ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళ ట్రోల్స్ మామూలుగా ఉండవు అసలు. అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను టీవీ9లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 3 times మావోయిస్టులకి సంబంధించి ఛత్తీస్గఢ్ వెళ్ళి స్టోరీస్ చేయాల్సి వచ్చింది. సో అది తర్వాత 2004లో కూడా విప్పర్ల రొంపిచెర్ల దగ్గర మామూలుగా జనరల్ ఎలక్షన్స్లో బాంబు దాడి జరిగింది నా ముందు. కానీ ఆ రోజు కూడా నా పేరెంట్స్ కానీ లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరూ కూడా నువ్వు ఈ ఉద్యోగం మానేసేయి, నీకెందుకు అని చెప్పేసి ఎవ్వరూ నన్ను అడగలేదు. ఎందుకంటే అప్పుడు ఎవరు భయపడలే. నేను కవర్ చేసుకోవడానికి వెళ్తుంటే నాకు ఏదైనా అయిపోతుందేమోనని చెప్పేసి ఎక్కడ భయపడలేదు. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక చిన్న అనాలిసిస్ ఒకటి చెప్పాను. సో అనాలిసిస్ చెప్పినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి, వీళ్ళందరూ కూడా నేను చెప్పిన దానికి కింద ఏదైతే కామెంట్స్ వచ్చినాయో ఆ కామెంట్స్ చూసిన తర్వాత నాకు కాల్ చేసి, నీకెందుకు అనవసరంగా ఇవన్నీ చెప్తున్నావు, వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నా అంటే, ఒక నక్సల్స్కి కానీ లేకపోతే ఒక బాంబు దాడులకు కానీ అప్పుడు గతంలో భయపడని వాళ్ళు కూడా ఈ ఫ్యాన్స్కి భయపడిపోతున్నారు. ఇప్పుడు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఈ టీడీపీ వాళ్ళ అయినా అలానే ఉంటే సాక్షి వాళ్ళని. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే నువ్వు వైసీపీనా అంటారు, అలానే టీడీపీకి సంబంధించి సపోర్ట్ చేస్తే నువ్వు టీడీపీనా అంటారు. సో ఈ యాంటీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇక పిచ్చ కామెంట్స్, పిచ్చ తిట్లు, ట్రోలింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలా అంటే నేను ఇంకా తక్కువే ఫేస్ చేస్తున్నానేమో, కానీ చాలామంది జర్నలిస్టులు ఇంకా ఇప్పుడు ఇలా చెప్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగానే ఫేస్ చేస్తున్నారు. సో దీన్నైతే తగ్గించే పరిస్థితి ఉండకపోవచ్చు. నిజానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రావడం అనేది ఒక మంచి జర్నలిస్టులుగా వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇదంతా కూడా ఒక శుభ ఇది అని పరిణామం అని చెప్పుకోవచ్చు. అలానే నిజంగా జర్నలిజం చదివి జర్నలిస్టులుగా వచ్చి పనిచేసే పత్రికలు లేకపోతే మీడియాలో వర్క్ చేస్తున్న వాళ్ళకి అంత స్వేచ్ఛ లేదు కూడా ఈరోజు. ఎందుకంటే ఆ పార్టీలకి అనుగుణంగా ప్రతి పత్రిక ఒక పార్టీకి అనుగుణంగానే పనిచేస్తుంది, అనుబంధంగానే పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు, ఇక రాదు. పత్రికా స్వేచ్ఛ అనేది ఇంపాసిబుల్. ఇంకా అయితే సోషల్ మీడియా స్వేచ్ఛ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో దాని మీద కూడా ఇప్పుడు ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ ఆ స్వేచ్ఛను కూడా హరించే దిశగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా చెప్పండి. మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అంతా కూడా దీని మీద కామెంట్స్ పెట్టాలి, ఏమనుకుంటున్నారు అనేది. అలానే కామన్ ఎవరైతే మనకి వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా, సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూయర్స్ కావచ్చు, మీరు కూడా కామెంట్స్ పెట్టండి, మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.